హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వివిక్తా కుకింగ్. ఆ గణనాథునికి 4వ రోజు పెట్టిన ఈ దద్దోజనం రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఎంతసేపు ఉన్నా కానీ గట్టిపడకుండా ఇలా జారుడుగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం, వచ్చేసేయండి. ముందుగా ఒక బగోనా తీసుకొని 3 గ్లాసుల రైస్ని యాడ్ చేసుకొని బాగా వాష్ చేసుకొని 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వాటర్ చొప్పున 3 గ్లాసుల రైస్కి 6 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. 6 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ గ్లాస్ ఎక్స్ట్రా వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఏ గ్లాస్తో అయితే రైస్ని తీసుకుంటామో అదే గ్లాస్తో వాటర్ని తీసుకోవాలి. మూత పెట్టుకొని స్టవ్ పై పెట్టుకొని రైస్ని ఉడికించుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా రైస్ అనేది ఈ విధంగా మెత్తగా ఉడికి ఉండాలి. ఈ విధంగా రైస్ ఉంటేనే దద్దోజనం అనేది చక్కగా వస్తుంది. ఈ విధంగా రైస్ అయిన తర్వాత స్టవ్ ఆపుకొని పక్కకు తీసుకొని స్మాషర్తో కానీ పప్పుగుత్తితో కానీ రైస్ని ఈ విధంగా మెత్తగా చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత వెడల్పుగా ఉండే ఒక డేషన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని 3 కప్పుల పాలను యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ కాచి చల్లార్చిన పాలను యాడ్ చేసుకుంటున్నాను. పాలను యాడ్ చేయడం వల్ల దద్దోజనం అనేది మార్నింగ్ చేసిన దద్దోజనం ఈవినింగ్ దాకా కూడా గట్టిపడకుండా లూజ్గా ఎప్పుడు తిన్నా ఎంతో టేస్టీగా ఉండిద్ది. ఇలా మొత్తం కలుపుకొని 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పై కడాయి పెట్టి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలను యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా 2 సెకండ్స్ ఫ్రై చేసుకొని పొడవుగా కట్ చేసుకున్న 5 లేదా 6 పచ్చిమిర్చి, ఒక 2 రెమ్మల కరివేపాకు, 7-8 ఎండుమిర్చి యాడ్ చేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా పాలలో నానబెట్టుకున్న రైస్ని తీసుకొని ఉండలు లేకుండా ఈ విధంగా ఒకసారి కలుపుకొని పెరుగును యాడ్ చేసుకోవాలి. నాకు ఇక్కడ లీటర్ పెరుగు పట్టింది. కప్ వైజ్గా చెప్పాలి అంటే 5 కప్స్ కరెక్ట్గా సరిపోతుంది. 2 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని పెరుగు రైస్లోకి కలిసే విధంగా ఒకసారి కలుపుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పోపును యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకొని సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కరివేపాకును కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. నేను ఇక్కడ దానిమ్మ గింజలను యాడ్ చేశాను. మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చు. నేను చెప్పిన కొలతలతో ఈ విధంగా ఒకసారి దద్దోజనం ట్రై చేయండి. ఎప్పుడు చేసినా దద్దోజనం అనేది గట్టిపడకుండా నోట్లో పెట్టుకోగానే కరిగిపోయే ఈ దద్దోజనాన్ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.